గారు నేను అడుగుతున్నాను, ఈరోజు మాకు కూడా బాధేస్తాను ఒక్కొక్కరు మాట్లాడుతుంటే. నిజంగా బాధతోనే మాట్లాడుతున్నాం. ఎవరో తీన్మార్ మల్ల అంట, ఒక ఎమ్మెల్యే అంట ప్రాంతం గురించి మాట్లాడతాడు, వెళ్ళిపోరా అంటాడు. నేనేమంటున్నానంటే మీరు మీరు స్టార్ట్ అయిన మూలాలు, మీరు కవులు కావచ్చు, మీ నాన్నగారు కావచ్చు, ఊరికే రాపించలేదు సార్. ఒక లైన్ ఆయన మొదటి సినిమాలో మనం ఎవరైనా ముందు తండ్రి పేరు చెప్తాం, అటాడిది మామయ్యది మొగల్తూరు, మా నాన్నది పాలకొల్లు అంటే మామయ్య తర్వాతే నాన్నగారి పేరుతో ఎంట్రీ అయ్యి మీరు ఎదిగుతారు. నేను కాదనలేదు, నువ్వు మామయ్యని మించి కూడా ఎదుగు, మేము అల్లి అభిమానులుగా మెగా అభిమానులుగా ఆనందిస్తాం, అవన్నీ చేస్తాం. బట్ మీ యాటిట్యూడ్ లో అంటే మనం ఎంత విజయాన్ని వచ్చినా ప్రపంచం ఈరోజు 21కి 21 గెలిచి దక్షిణ భారతదేశం కాకుండా నార్త్లోకి వెళ్ళి కూడా అక్కడ ఆయన ప్రచురించిన 14 స్థానాలు గెలిచిన ఒక సామాన్యుడిగా చెప్పులు లేకుండా గిరిజన మహిళల దగ్గర చేతులు కట్టుకుని వాళ్ళతో ఆనందం పంచుకొని ఆ అడవి బిడ్డలతో ఎట్లున్నాడు సార్? ఏం నేర్చుకుంటున్నాం మనం? మాలాంటి వాళ్ళం సైతం ఇది నాయకుడు అంటే, ఇది బ్రాండ్ అంటే, ఇది కదా అని మేము మురిసిపోతూ ముందుకు పోతుంటే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? ఇది జరగకూడదే మీరు చేశారని నేను అనడంలా, ఎవరు అనడం చర్చలు కాబట్టి చెప్తున్నా నేను. మీకు తెలిసింది మినిమం కన్సర్న్ కదా సార్. నేను చెప్పాను ఎగ్జాంపుల్ ఇప్పుడు చిరంజీవి గారిది, మీరు దాని గురించి మాట్లాడాలి. కేసులు మళ్ళా ముందు మీ అభిమానులుగా ఉండి కదా, వాళ్ళు ఎంత ప్రాణం ఉంటే ఒక 6 వయసు బిడ్డలుగా ఉండి ఆ వయసులో భార్యాభర్త 2 చిన్న బిడ్డలు ప్రాణాలకు తెగించి నీ మీద ఎంత ప్రేమ ఉంటే వచ్చారు. వాళ్ళకి చూపించే కన్సర్న్ లో మీ దాన్ని కొట్టుకుపోయింది కదా. ఓకే నాగేంద్ర గారు, ఒక విషయం, ఇప్పుడు నంద్యాల వెళ్ళడం అనే అంశమేనా అది కూడా ఒక పీక్స్ కి వెళ్ళిందా వీళ్ళ మధ్య? నంద్యాల అంశంకు రేవంత్ రెడ్డికి ఏం సంబంధం సార్? నంద్యాల అంశం గురించి లేదు, నేను బన్నీ గురించి చెప్తున్నాను. బన్నీ నేనేమంటున్నానంటే తప్పలేదు, నువ్వు స్నేహం చూపించు, ఇంకోటి చూపించు, అది టైం అంటే నాకు కూడా ఇండివిజువాలిటీ ఉంది, నేను అనే పొజిషన్ లో మీరు చూపించాలని చేసుకున్నారు. ఈ రోజు దానికి బాధపడితే మీరు నేర్చుకోవాల్సి ఇంకా చాలా ఉంది మీకు ఫ్యూచర్. మీరు దాన్ని లిమిట్స్ లో అంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండేటట్టు ఒదిగి ఉండే లక్షణాన్ని మీరు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోలేదేమో చెప్తున్నా. మీరు రాంగ్ డైరెక్షన్ లో వెళ్తున్నారేమో. వెళ్తున్నారా ఎవరైనా రాంగ్ డైరెక్షన్ చేస్తున్నారా? ఎవరిని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీకు ఇప్పుడు నాకు కూడా ఇప్పుడు బాలకోటయ్య సార్ ఉన్నాడు సార్, జార్ఖండ్ ముఖ్యమంత్రి రారు, గుర్తురారు. మనం ఏం చేస్తాం సార్? గౌరవనీయులు జార్ఖండ్ ముఖ్యమంత్రి గారు ఈ విధంగా అని మాట్లాడతాం. నీకు మాట్లాడే యాటిట్యూడ్ లో ఆ ముఖ్యమంత్రి ఎవరు నిజంగా మనకు తెలియదా? మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదా? మనం ఉన్న రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి ఎవరు తెలుసుకోవాల్సిన అవసరం లేదా? ఇంత యాటిట్యూడ్ ఎందుకు సార్? నేను అది అంటే ప్రేమతో చెప్తున్నా, నేను నేర్చుకోవాలి. ఎందుకు మనకు తెలియదా? మీకు తెలియదా? ఇప్పుడు మీరు తెలంగాణలో ఉన్నారు, మీకు తెలియలేదు. గౌరవంగా దాన్ని అడిగే పద్ధతి కూడా ఉంది. ఓకే, గౌరవం మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఇంటి పేరు ఏంటి, ఏదో ఒకటి అడిగి ఆ ఇంటి పేరుతో సహా చెప్పిన, అందుకోసం ఆగాడేమోలే. మన ఐ లుక్ తెలుస్తుంది కదా సార్. నేను అది చెప్తున్నా, అది అయిపోయింది. మళ్ళా నాకు తెలియలేదన్నారు మీరు. వాళ్ళ అభిమానం. ఆయన ఏమన్నాడు? మీరు రేవంత్ రెడ్డి అన్నాడు అని చెప్పి ప్రెస్టేజ్ తీసుకోవద్దు. ఆయన మనకు అందరికీ ఒక ముఖ్యమంత్రి ఎవరైనా రాష్ట్రానికి తండ్రితో సమానం. అయ్యా, ఆ బిడ్డలు చచ్చిపోతే ఇంతమంది అక్కడ వరుస పెడుతున్నారు, ఆయనకి ఏమైంది? కాలు దెబ్బ తగిలిందా, చేయి దెబ్బ తగిలిందా, ఏమైంది అన్నాడు. దాన్ని వ్యక్తిత్వ హననం చేసినారని ఎవడో చెప్తే మళ్ళీ మీరు సాయంత్రము మీరు ఒక ఎవరు ఇచ్చారు? మీ మామ ఇచ్చారు సలహా? మీ మామ మరి ఆ రోజు అందరినీ మాట్లాడారు కదా, మరి ఈ రోజు మీ మామ పోతే ఆమె ఎవరు, మీ మామ ప్రెసిడెంట్ ఎవరు ముంచి మాట్లాడడం లేదంట కదా. మరి ఇటువంటి పరిస్థితుల్లో మీరు కూర్చొని గౌరవంగా ఎవరన్నా ఇచ్చితే అవతల ఒక పెద్ద ఆయన అల్లు అరవింద్ గారు ఎత్తినోరు కొట్టుకొని చెప్తున్నాడు కదా సార్, ఈ వద్దు మనకిది, మేము చాలా మాట్లాడకూడదు, కోర్టులో ఉంది అని చెప్తుంటే ఎవరి మాట వినకుండా కూర్చొని మరి పోనీ మీరు అక్కడ కూర్చున్నప్పుడు కూడా మా మనసు కూడా నొప్పించింది. ఎందుకు మా బిడ్డ మా బన్నీ ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు, ఎందుకు అట్లా అవి చేస్తున్నాడు. ఈ రోజు మళ్ళీ మిమ్మల్ని కోర్టుకి పిలిస్తే ప్రతిదానికి నో అంటే పని జరిగిపోయిన తర్వాత ఇప్పుడు నో ఏం చెప్పలేను అని ఎందుకని మనల్ని అణుచుకుని ఫ్రీగా మాట్లాడి ఇప్పుడు కూడా నువ్వేం తప్పు చేయలేదా? నువ్వేం అడ్రస్ చేయలేదు. నాగేంద్ర గారు ఒక్క నిమిషం ఇస్తాను మీకు కూడా. చిన్నపరెడ్డి గారు
సార్ 99 ప్రేక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం సార్. సార్ చెప్పండి. ఇప్పుడే వాళ్ళిద్దరి మధ్యన ఏ రకంగా ఉన్నా ఓకే, గతంలోలా ఉండాలని లేదు, జనరేషన్లు మారిపోతున్నాయి కాబట్టి పిల్లలు మన మాట వినే పరిస్థితి అయితే చాలా కుటుంబాల్లో ఉండదు, ఎవరేమనుకున్నప్పటికీ కూడా. జనరేషన్ మారిన దగ్గర నుంచి వాళ్ళు యాటిట్యూడ్లు కూడా మారుతుంటాయి. కానీ రూట్స్ మర్చిపోకూడదు అని చెప్పి ప్రతి ఒక్కరూ మనం కూడా చెప్తుంటాం, రే చిన్నప్పుడు ఇదిరా పరిస్థితి, మేము ఇప్పుడు మీకు అన్నీ లభిస్తున్నాయి, మీరు అది గతం మర్చిపోకుండా మేము ఇలా ఉన్నాం అలా ఉన్నామని జనరల్గా చెప్తుంటాం పిల్లలతోటి. సో నంద్యాల అనే అంశం దగ్గర నుంచి ఈ ప్రాబ్లం మరింత పీక్స్కి వెళ్ళింది. మెగా ఫ్యాన్స్ అందరికీ కూడా కొద్దిగా ఇబ్బందికరంగా మారింది అది. ఆయన ఒక పక్క కష్టపడి ఆయన ఏమవుతాడో తెలియని పరిస్థితి, ఒక పార్టీ పెట్టుకుండి ఎండనక వాననక లేకపోతే ఎన్ని అవమానాలు పడో కుటుంబాలని రోడ్డును